రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్కి రోజు రోజు దెబ్బలు పెరిగిపోతున్నాయి. భయంకరమైనటువంటి తాళలేని దెబ్బలు అంతర్గతంగా తగులుతున్నాయి, బయట నుంచి తగిలే దెబ్బలు తగులుతున్నాయి. ఇటు ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇటు ఆఫ్ఘాన్ తాలిబాన్ కావచ్చును, ఖైబర్ పఖ్తూన్వాలో తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు, వీటన్నిటి దెబ్బలతో పాటు FATF ఉగ్రవాదులకు సహకరించిన కారణంగా పాకిస్తాన్ పైన ఆంక్షలు విధించేటటువంటి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క చర్యలు కావచ్చు, ఇవన్నీ పాకిస్తాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో బలూచిస్తాన్లో, పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి బలూచిస్తాన్, నిజంగా 46 నుంచి 48% భూభాగం బలూచిస్తాన్, మొత్తం పాకిస్తాన్లో 46% బలూచిస్తాన్ ఉంటుంది. అంటే దాదాపు సగము వరకు బలూచిస్తానే ఉంటుంది. ఆ సగం కనుక వెళ్ళిపోతే పాకిస్తాన్ ఆర్మీ మొత్తం అసలు మొండెం లేనటువంటి ఒక చిన్న తలకాయ మిగిలినట్టుగా అవుతుంది. ఈ బలూచిస్తాన్ని లిబరేట్ చేసి, బలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కొత్త ఆపరేషన్కి పిలుపునిచ్చారు. ఆపరేషన్ పేరు ఆపరేషన్ బామ్. బామ్ అంటే బలూచ్ భాషలో, అదేవిధంగా ఆ ప్రాంతంలో బ్రాహుయ్ అని ఒక భాష ఉంటుంది. ఈ భాష తమిళ్తోటి బాగా పోలికలు ఉన్నటువంటి భాష, ఎందుకంటే ఇదంతా ఒకే దేశం కాబట్టి, అవిభక్త భారతదేశము, ఒకే సంస్కృతి. ఈ బ్రాహుయ్ భాషలోను బలూచ్ భాషలోను బామ్ అంటే తొలి వేకువ, తొలి ఉషా కిరణాలు ప్రసరించేటటువంటి సంధ్యాకాలము, ఉషా సంధ్యాకాలం అన్నమాట. ఈ ఆపరేషన్ బామ్ ప్రారంభమైంది ఏకంగా ఏకకాలంలో 17 చోట్ల దాడులు జరిగినాయి. పాకిస్తాన్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ పైన, పాకిస్తాన్ పోలీస్ స్థావరాలపైన, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సెటప్ పైన, పాకిస్తాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల మీద ఏకకాలంలో 17 దాడులు. ఈ దాడులు అటు బలూచిస్తాన్ యొక్క దక్షిణ ప్రాంతంలో, నైరుతి ప్రాంతంలో ఉన్నటువంటి మక్రాన్ కోస్ట్, మక్రాన్ కోస్ట్ అంటే గ్వాదర్ రేవు అక్కడే ఉంటుంది. ఈ మక్రాన్ కోస్ట్ నిజానికి ఒమాన్కి, ఇరాన్కి అత్యంత దగ్గరగా ఉంటుంది సముద్ర మార్గంలో. ఈ మక్రాన్ కోస్ట్ నుంచి మొదలుపెట్టి పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్ సరిహద్దు వరకు అక్కడ కోహె సులేమాన్ అనేటటువంటి పర్వతమాలిక ఉంది. హిందూకుష్ పర్వతాల అనుబంధ పర్వతమాలిక ఇది. ఈ ఉత్తరం నుంచి దక్షిణానికి ఉంటుంది. ఈ కోహె సులేమాన్ వరకు ఉన్నటువంటి అనేక ప్రాంతాలపైన దాడులు జరిగినాయి. 17 ప్రాంతాలపైన దాడులు జరిగినాయి. అందులో సురాబ్ జిల్లా ఉంది. సురాబ్ జిల్లా నిజానికి కోహె సులేమాన్కి చాలా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా కేచ్ జిల్లా ఉంది. కేచ్ జిల్లా ఇరాన్ సరిహద్దుల్లో వస్తుంది. మరొకటి ఖారన్ అనే జిల్లా ఉంది, ఇది మక్రాన్ తీర ప్రాంతంలో ఉంటుంది. మొత్తము కోఆర్డినేటెడ్గా ఈ దాడులు జరిగినాయి. పాకిస్తాన్ ఆర్మీ, నిజానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ ఆసిమ్ మునీర్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ మధ్య ఒక ప్రసంగం చేస్తూ అసలు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని, బలూచ్ స్వతంత్ర పోరాట వీరులనగా ఎంతమంది, ఒక 10-15 వందల మంది ఉంటారు, వీళ్ళని నొక్కేయడం ఎంతసేపు, నల్లిని నలిపేసినట్టుగా నలిపేస్తామని చెప్పి ప్రసంగించారు. ఆ బలూచ్ వీరులు ఇప్పుడు బలూచిస్తాన్లో పాకిస్తాన్ సైన్యానికి నిలువ నీడ లేకుండా, కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు బలూచ్ వీరులు ఈ ఆపరేషన్ బామ్లో అంతర్భాగంగా బలూచిస్తాన్ రాజధాని అంటే పాకిస్తాన్ యొక్క అథారిటీకి కేంద్రమైనటువంటి క్వెటాకి కేవలము 20 కిలోమీటర్ల దూరం వరకు వచ్చారు. నిజానికి ఈ ఆపరేషన్కి ముందు 2 ఆపరేషన్స్ జరిగినాయి. ఒక ఆపరేషన్ 2024 మే, జూన్, జూలై, ఆగస్ట్. ఇది బలూచులు తిరుగుబాటు చేసి, పోరాటం చేసి పాకిస్తాన్ని చికాకు పరిచేటటువంటి అటాక్ పీరియడ్ ఇది. 2024 మేలో పాకిస్తాన్ ఆర్మీ పైన బలూచులు ఒక ఆపరేషన్ని నిర్వహించారు. ఆపరేషన్ పేరు ఆపరేషన్ హెరాఫ్. హెరాఫ్ అంటే నల్ల తుఫాను అని అర్థం బలూచ్ లాంగ్వేజ్లో. ఈ నల్ల తుఫాను లాగా కమ్ముకొచ్చి కారు మబ్బులు ఏకకాలంలో చికాకు పెట్టి చిత్తడి చేసి దాడి చేస్తాయి. అందులో భాగంగానే 51 స్థావరాల్లో ఉన్నటువంటి 71 పాయింట్ల మీద దాడి చేశారు. 102 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. పాకిస్తానీ సైనికులు అంటే వాస్తవానికి పాకిస్తాన్ పంజాబ్కి చెందినటువంటి సైనికులే.
పాకిస్తాన్ ఆర్మీలో పంజాబ్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండరు. అందున పంజాబ్లో కూడాను జమ్మూని ఆనుకుని, అంటే ఆక్రమిత జమ్మూని ఆనుకుని ఉండేటటువంటి పోటోహార్ అనేటటువంటి ప్రాంతం నుంచి ఎక్కువ సైనికులు రిక్రూట్ అవుతారు. అందుకనే పాకిస్తానీ సైనికుల్ని పోటోవారీ లేకపోతే పోటోహారీ అని కూడా అంటూ ఉంటారు. ఒక ఏరియా నుంచి ఎక్కువగా రిక్రూట్మెంట్ ఉంటుంది. ఆ పంజాబీ సైనికుల్ని 102 మందిని హతమార్చారు. ఆ తర్వాత ఈ సంవత్సరపు ప్రారంభంలో ఆపరేషన్ హెరాఫ్ 2.0 ప్రారంభమైంది. అదే ఆపరేషన్ హెరాఫ్ యొక్క 2వ భాగం ప్రారంభమైంది. ఆ భాగంలో అందులో అంతర్భాగంగా 7 చోట్ల దాడులు జరిగినాయి. ఒక రైలుని కిడ్నాప్ చేశారు. గుర్తుండే ఉంటుంది, మే నెలలో, మార్చి నుంచి మే మధ్య లోపల ఆపరేషన్ హెరాఫ్ 2.0లో అంతర్భాగంగా క్వెటా నుంచి పెషావర్ వరకు వెళ్ళేటటువంటి పాకిస్తాన్ ట్రైన్ ఒకటి ఉంటుంది, దాని పేరు జఫర్ ఎక్స్ప్రెస్. ఆ జఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేశారు. ట్రైన్ని హైజాక్ చేయటం ప్రపంచ చరిత్రలో ఇది కేవలం 2వసారి. ఒక ట్రైన్ని ఏకంగా హైజాక్ చేసి అందులో 212 మంది పాకిస్తానీ సైనికుల్ని చంపారు. చనిపోయిన వాళ్ళ పేర్లను, వాళ్ళ బిళ్ళల్ని, వాళ్ళ నంబర్స్ని, ఎంప్లాయీ నెంబర్ని, ఆ జవాన్కు ఇచ్చేటువంటి నెంబర్ని, వీటన్నిటిని కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇచ్చింది. పాకిస్తాన్ పేపర్లలో దీనికి సంబంధించిన వార్తలు లేదు. పాకిస్తానీ మీడియా పాకిస్తానీ ఆర్మీ ఆదేశాల మేరకు బలూచిస్తాన్లో జరిగే తిరుగుబాటు కానీ, బాంబు దాడి కానీ, రోడ్ల ఆక్రమణ కానీ, ప్రభుత్వ కార్యాలయాల విధ్వంసం కానీ, ఈ ఆపరేషన్ హెరాఫ్ కానీ, ఆపరేషన్ బాంబ్ కానీ వీటి వార్తలు వేయినప్పటికీ కూడా దాని ప్రభావం ఆర్మీకి, ప్రభుత్వానికి తెలుస్తూనే ఉంటుంది. ఆపరేషన్ హెరాఫ్ నల్ల తుఫాను మరింత తీవ్రతరమై కుంభవృష్టిగా ఆపరేషన్ హెరాఫ్ 2.0గా మారింది. మొత్తమంతా తడిపేసిన తరువాత ఇప్పుడు స్వాతంత్రపు తొలి ఉషా కిరణాలు పడుతున్నాయి కాబట్టి ఆపరేషన్ బామ్ అని పేరు పెట్టారంటే పాకిస్తాన్లో బలూచ్ ఆర్మీ ఏ రకంగా ముందుకొస్తోంది, ఒక్కొక్క అడుగులు ముందుకొస్తోంది. దీని తర్వాత ఆపరేషన్ మిట్ట మధ్యాహ్నం కావచ్చును, ఆ ప్రచండ మార్తాండుడి ఎండ వేగానికి, ఎండ ధాటికి బహుశా పాకిస్తాన్ తట్టుకుంటుందా తట్టుకోలేదా చెప్పలేము. బలూచిస్తాన్ పూర్తిగా స్వాతంత్రమైనా కూడాను ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.